హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ నెంబర్ 1762. ఈరోజు డేట్ 31st జూలై 2026. ఫ్రెండ్స్, ఈ రోజు మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ అప్డేట్స్ ఉన్నాయి. చిన్న రిక్వెస్ట్, ముందైతే ఒక లైక్ కొట్టండి. అలాగే కొత్త వాళ్ళు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మంచి మంచి టెక్ న్యూస్ అప్డేట్స్ డైలీ వస్తూనే ఉంటాయి. ముందైతే ఒక 3 సూపర్ ఆఫర్స్ ఉన్నాయి. ఒకటి, సోనీ లివ్ మీద ఎనీ ప్లాన్ తీసుకుంటే 30% డిస్కౌంట్ వస్తుంది. అది 1 మంత్ ప్లాన్ అయినా, 3 మంత్స్ ప్లాన్ అయినా, 1 ఇయర్ ప్లాన్ అయినా ఇది ఫ్రీగా వస్తుంది. యాక్చువల్గా ఫ్లిప్కార్ట్లో సూపర్ క్యాన్ రివార్డ్ సెక్షన్లో అవైలబుల్గా ఉంది. మీరు 0 సూపర్ కాయిన్స్, ఒక్క సూపర్ కాయిన్ కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఫ్రీగా ఈ 30% కూపన్ ఇస్తాడు. ఒకవేళ మీకు సోనీ లివ్ మీద ఏమైనా ఉంటే, రిక్వైర్మెంట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇది కొంతమందికి ఉపయోగపడవచ్చు. ఇక రెండోది, ఎక్సలెంట్ ఆఫర్ యాక్చువల్గా. టర్బో విపిఎన్ 2 ఇయర్స్ ప్లాన్ మీద ఏకంగా 75% డిస్కౌంట్ వస్తుంది. ఇది యాక్చువల్గా 2 ఇయర్స్కి వర్త్ 30,000 దాకా ఉంటుంది. ఇంకెక్కువ కూడా ఉంది యాక్చువల్గా. వేరే విపిఎన్ అయితే ఇంకా చాలా కాస్ట్లీ ఉన్నాయి యాక్చువల్గా. టర్బో విపిఎన్ మీకు 75% డిస్కౌంట్ స్పెషల్ ఆఫర్ ఇస్తుంది. ఇంకొక వారం రోజులు ఉంది ఇది ఆఫర్ యాక్చువల్గా. సో దీన్ని మీరు డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి క్లెయిమ్ చేసుకోవచ్చు. 24 నెలలకి 75% డిస్కౌంట్ ప్లస్ 3 నెలలు ఫ్రీగా కూడా ఇస్తున్నారు. ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ ఉంటే, ఎక్కువగా బ్రౌజ్ చేసేవాళ్ళు, ఎట్ ద సేమ్ టైం డిఫరెంట్ ఏఐ టూల్స్ వాడేవాళ్ళు, డీప్ సీక్ ఇలాంటివి వాడుతూ ఉంటారు కొంతమందికి, వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇలా ఇంకా ఆఫీస్ పర్పస్, రకరకాల పనులకి తెలుసు కదా, మీకు తెలిసే ఉంటుందిలే. అయితే దానికి కావాలని కూడా చెక్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది చాలా బెస్ట్ డీల్లో అవైలబుల్గా ఉంది. వేరే విపిఎన్స్తో కంపేర్ చేసుకుంటే చాలా బెస్ట్ డీల్ అనమాట ఇది. ఇక మూడోది, iPhone 17 ఎక్కడ అవైలబుల్గా లేదు కదా. అయితే ఇవాళ అమెజాన్ వాళ్ళు నైట్ 12:00 11:59కి మళ్ళీ స్టాక్స్ తీసుకొస్తాం, ఓల్డ్ ప్రైస్ అని చెప్తున్నారు. బట్ సూన్ ఇది 95,000కి వెళ్ళబోతుంది. ఇప్పుడు ప్రజెంట్గా ఇది 76,000-77,000కి వస్తుంది యాక్చువల్గా. కార్డ్ ఆఫర్, కూపన్లు, కార్డ్ ఆఫర్ ప్లస్ ఐసిఐసిఐ, అమెజాన్ ఐసిఐసిఐ ఇంకా అడిషనల్ డిస్కౌంట్ వస్తుంది కదా. అలా చూసుకుంటే మీకు చాలా బెస్ట్ డీలే. ప్రజెంట్గా ఉన్న సిచ్యువేషన్లో అది చాలా మంచి డీల్ అవుద్ది. ఒకసారి చెక్ చేసుకోండి. 11:59కి నైట్ యాక్టివ్గా ఉంటే ఈ డీల్ వస్తుంది, మీకు గుర్తుపెట్టుకోండి. ఇక టెక్ న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ మీకు వివో నుంచి. వివో వాళ్ళు ఆఫ్టర్ 5-6 ఇయర్స్ ఎస్ సిరీస్లో ఇంకొక ఫోన్ని ఈ మంత్ 6వ తారీఖున లాంచ్ చేయబోతున్నట్టు ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. ఇది వివో S2 అనమాట. యూత్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ అని చెప్తున్నారు. అక్కడ యూత్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ పేరే కానీ ప్రైస్ మాత్రం యూత్కి నచ్చే ప్రైస్ అయితే ఇది కాదు. జనరల్గా యూత్ అంటే ఒక డిగ్రీ బీటెక్ స్టూడెంట్స్ వరకు, ఇంటర్ నుంచి డిగ్రీ స్టూడెంట్స్ వరకు, పీజీ స్టూడెంట్స్ వరకు మహా అయితే 20,000 25,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఫోన్ కొంటారు. బట్ ఇది 45,000 దాకా ఉంటుంది. మళ్ళీ యూత్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ అని పెడుతున్నారు వీళ్ళు. యాక్చువల్గా ఫీచర్స్ 20,000, కానీ ప్రైస్ మాత్రం 45,000. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ వల్ల యూటిలైజ్ చేసుకుంటున్నారనమాట. నన్ను అడిగితే ఇది డైరెక్ట్ స్కిప్ ఆప్షన్. ఇందులో మీకు కెమెరా తప్ప పెద్దగా ఏమి ఉండదు. ఆ ప్రాసెసర్ అవన్నీ కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక రెండోది, ఇది మరి టూ మచ్ అనమాట. OnePlus వాళ్ళు ఈరోజు మామూలు రాడ్ కాదు, ఇది బాగా తుప్పు పట్టిన ఒక 20 ఏళ్ల నాటి రాడ్ తీసుకొచ్చి పెట్టినట్టు పెట్టారు. ఎందుకంటే ఎక్కడ ఫీచర్స్ 2014, 15 లాంటి ఫీచర్స్ని దగ్గర దగ్గర 19,000 రూపాయలు పెట్టారు. మళ్ళీ దీని పేరు కూడా అదే, నాడ్ N6X అనమాట. ఇది పేరు కూడా తేడాగా ఉంది. సో ఎనీవేస్, ఇది మాత్రం చాలా డేంజరస్గా ఉంది. దీనైతే స్కిప్ చేసుకోండి. HD+ డిస్ప్లే, ఎల్సిడి స్క్రీను, అలాగే డైమెన్సిటీ 6300. ఇది కామన్ ప్రాసెసర్. 10,000 12,000 రూపాయల బడ్జెట్లో ఉండాలి ప్రాసెసర్. 18,000 దాకా పెట్టారు. ఇక మూడోది, కెమెరా అంతంత మాత్రం. అట్ ద సేమ్ టైం 7000 mAh బ్యాటరీ, 15 వాట్ సామ్సంగ్ వాళ్ళు బ్యాటరీ కదా, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తున్నారు. అండ్ ఇది 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్. ఇంకా డేంజర్ న్యూస్ ఏంటంటే, ఇది eMMC 5.1 స్టోరేజ్ టెక్నాలజీతో వస్తుంది. వామ్మో, ఇది మామూలు రాడ్ కాదు. చెప్పా కదా, మామూలుగా తుప్పు పట్టిన రాడ్లలోనే మరి భయంకరమైన రాడ్ అనమాట. ఇది పురాతన కాలం యాంటిక్ పీస్ అనమాట. ఇది నన్ను అయితే డైరెక్ట్ స్కిప్ ఆప్షన్, దీన్ని తీసుకోకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక మూడోది, సామ్సంగ్ వాళ్ళు సామ్సంగ్ F70 Pro అని చెప్పి ఆగస్టు 3వ తారీఖున ఇంకో ఫోన్ లాంచ్ చేయబోతున్నారు. నన్ను అడిగితే ఇది చాలా వాల్యూ ఫర్ మనీ ఫోన్ లాగా ఉంది. అరౌండ్ 25,000 రూపాయల బడ్జెట్లో పెడతారని రూమర్ ఉంది. ఒకవేళ పెట్టారనుకోండి, ఇది ఖచ్చితంగా వాల్యూ ఫర్ మనీ అయింది. మళ్ళీ రీసెంట్గా వీళ్ళు M47 ఏదో పెట్టి 35,000 తీసుకెళ్లారు కదా, అలా చేయకూడదు. లాంచ్ అయిన ప్రైస్లో పెడితే మాత్రం మంచిగా ఉంటుంది. ఇది అరౌండ్ 120Hz రిఫ్రెష్ రేట్తో, ఫుల్ HD+ రిజల్యూషన్తో సామ్సంగ్ AMOLED ప్యానల్ ఉంటుంది. అలాగే స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 3 కెమెరాలు అంటున్నారు, 50+8+5 కానీ, 50+5+2 కానీ. ఫ్రంట్ సైడ్ 13 మెగాపిక్సెల్ వరకు ఉంటుంది. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్స్ ఎఫ్ సిరీస్లోకి వీళ్ళు 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తీసుకొచ్చారు. అండ్ ఇది అరౌండ్ మీకు 25,000 రూపాయల బడ్జెట్ అన్నారు. సామ్సంగ్ One UI సూపర్గా ఉంటుంది. Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. సో LPDDR5X RAM టెక్నాలజీ, UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీ. నన్ను అడిగితే ఇది చాలా చాలా వాల్యూ ఫర్ మనీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. ఇది యాక్చువల్గా 20,000 దాకా పెట్టొచ్చు. బట్ 25,000 అన్నా కానీ సిచ్యువేషన్ ప్రకారం, ఈ ఫోన్ల ప్రకారం చూసుకున్నా కానీ ఇది కొంచెం రీజనబుల్ అనిపించింది నాకైతే. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మీకు ఐక్యూ నుంచి వాళ్ళు ఐక్యూ Z11 తీసుకొస్తామని కన్ఫర్మ్ చేశారు. అండ్ దీనికి సంబంధించిన అఫీషియల్ టీజర్ తీసుకొచ్చారు. అండ్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి, దీన్ని కూడా డైరెక్ట్ స్కిప్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది యాక్చువల్గా 20, 18 అలాంటి ప్రైజ్లో లాంచ్ అవ్వాల్సిన నెంబర్ సిరీస్. బట్ ఇది 35,000 రూపాయల బడ్జెట్లోకి వెళ్ళబోతుంది. సో
తీసుకోమంటారా, సజెస్ట్ చేయమంటారా? ఖచ్చితంగా సజెస్ట్ చేయలేను నేను. సో, అందుకని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టెక్నో వాళ్ళు ఒక కాన్సెప్ట్ ఫోన్‌ని ఈరోజు రివీల్ చేశారు. ఇది త్వరలో తీసుకొస్తామని చెప్తున్నారు. ఆల్మోస్ట్ 0 బెజల్స్‌తో ఉంది. చూడటానికి మాత్రం చాలా స్టైల్‌గా ఉంది. బట్ ఇది రెండర్ గుర్తుపెట్టుకోండి. అఫీషియల్ కంప్యూటర్ డిజైన్డ్ రెండర్ ఇది. బట్ రియల్ లైఫ్‌లోకి వచ్చేసరికి ఆ బెజల్స్ నిజంగానే అంత నారోగా ఉంటాయా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటది. బట్ వెయిట్ చేయండి. ఈ ఫోన్ ఎలా ఉండబోతుందనేది వెరీ సూన్ తెలుస్తది. నెక్స్ట్ మీకు క్వాల్కమ్ నుంచి క్వాల్కమ్ వాళ్ళు రీసెంట్‌గా మొన్న సాయంత్రం ఒక కొత్త రోబోటిక్ చిప్‌ని తీసుకొచ్చారు. దీని పేరు క్వాల్కమ్ డ్రాగన్ వింగ్ IQ10 అనమాట దీని పేరు. దీంతో ఒక రోబోట్‌ని తయారు చేశారనమాట. రోబోట్ మేకర్స్ వేరే ఉంటారు. బట్ వీళ్ళ క్వాల్కమ్ చిప్ ఉంటది దాంట్లో. దీన్ని వీళ్ళు ఇలా ఉండబోతుందని డెమాన్‌స్ట్రేషన్‌కి తీసుకొచ్చారు. ట్విస్ట్ ఏంటంటే ఆ డెమాన్‌స్ట్రేషన్‌లోనే పడిపోయింది. కూలిపోయింది. పాడైపోయిందనమాట. అంటే అది ఫెయిల్ అయిపోయింది. సో, ఇలా ఉంది ప్రెజెంట్ సిట్యుయేషను. కంప్లీట్ రోబోట్స్ వీళ్ళు క్వాల్కమ్ వాళ్ళు చిప్పులు తయారు చేస్తున్నారు గానీ, రియల్ లైఫ్‌లో ఇది ఎంతవరకు వర్క్ అవుతుందో చూడాలి. బట్ నేను చైనాలో చూసినప్పుడు మాత్రం భయంకరంగా ఉన్నాయి అసలవి. రియల్ లైఫ్ మనుషుల్లాగే బిహేవ్ చేస్తున్నాయి. బట్ ఇది ఎంతవరకు టెక్నాలజీ వెళ్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంటది ఈ క్వాల్కమ్ నుంచి. నెక్స్ట్ మీకు వన్ ప్లస్ నుంచి ఈ న్యూస్ నేను మీకు దాదాపు 6 నెలల క్రితం మీకు హింట్ ఇచ్చా. బట్ మీరెవరు నమ్మలేదనుకుంటా బహుశా. అదే ఇప్పుడు నిజమైంది. ఇప్పుడు రీసెంట్‌గా వన్ ప్లస్ వాళ్ళు ఒప్పోతో మెర్జ్ అయ్యారు గదా! బట్ నేను మీకు ఒక 6 నెలల క్రితమే ఒక క్లారిటీ ఇచ్చా. సూన్ వన్ ప్లస్ ఫోన్స్‌ని ఒప్పో వాళ్ళు గేమింగ్ సెంట్రిక్ వైపు నెడతారు. ఒప్పో ఫైండ్ ఎక్స్ సిరీస్‌ని మెయిన్ ట్రాక్‌లోకి నెడతారు అని చెప్పి నేను మీకు 3, 4 సార్లు నొక్కి ఒక్కడించి ఒక 6 నెలల క్రితం నుంచి. అండ్ ఇది ఇప్పుడు ఈరోజు లైవ్ అయిపోయింది. కన్ఫర్మ్ అయిపోయింది. చైనాలో ఈరోజు డెమాన్‌స్ట్రేషన్‌లో వన్ ప్లస్ అక్టోబర్‌లో వన్ ప్లస్ 16 తీసుకొస్తది. అండ్ ఇట్స్ ఎ గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్. సో, చూసారు కదా! నా జియోషి నిజమైంది. అమ్మో! మచ్చలోనేమో చూసుకోవాలి. సో, ఎనీవేస్ జోక్స్ అపార్ట్ ఇది నిజంగానే ఇప్పుడు ఒప్పో ప్లాన్ ఏంటంటే యాక్చువల్‌గా అందుకే మెల్లమెల్లగా వన్ ప్లస్‌ని తొక్కేసుకుంటూ వచ్చింది. అండ్ వన్ ప్లస్‌ని ఇప్పుడు సైడ్ ట్రాక్‌లో పెట్టింది. వన్ ప్లస్ ఆ బ్రాండ్ వాల్యూ కోసం ఒక ఫోన్ ఖచ్చితంగా లాంచ్ చేయాలి కాబట్టి, సో, వీళ్ళు గేమింగ్ సెంట్రిక్ వైపు ఒక ఫోన్‌ని తీసుకొస్తారు. అది వన్ ప్లస్ బ్రాండ్‌లో లాంచ్ చేస్తారు. అండ్ కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్‌ని ఫైండ్ ఎక్స్ సిరీస్ లాగా వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తారనమాట. సో, ఇది ప్లాన్ యాక్చువల్‌గా ఒప్పోది. సో, ఇప్పుడు అర్థమైపోయింది కదా! 6 నెలల క్రితం నేను చెప్పిన మాటే. రీసెంట్‌గా ఒప్పోతో అఫీషియల్ మెర్జ్, కలర్ వాయిస్ మెర్జ్ అన్నీ మెర్జ్ అయిపోయినాయి. ఇప్పుడు గేమింగ్ స్మార్ట్ ఫోన్ తీసుకురాబోతున్నారు వన్ ప్లస్ బ్రాండ్‌లో. అది కూడా వన్ ప్లస్ నంబర్ 16తో రాబోతుంది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు జియో వాళ్ళు జియో ఎయిర్ ట్యాగ్ 2ని ఈరోజు లాంచ్ చేశారు. ₹1249 పెట్టారు. అండ్ ఇది ఆండ్రాయిడ్ అలాగే ఐఓఎస్ ప్లాట్‌ఫామ్స్‌లో వర్క్ చేస్తది. అండ్ ఇది బెటర్ డిజైన్, బెటర్ ట్రాకింగ్‌తో వచ్చిందని చెప్తున్నారు. లేటెస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ అనమాట ఇది. జియో ఎయిర్ ట్యాగ్ కూడా అరౌండ్ ఇదే ప్రైస్‌లో పెట్టారు. అప్పుడప్పుడు ₹500 కూడా వచ్చింది ఇది అమెజాన్‌లో ఆఫర్‌లో. రీసెంట్‌గా కూడా ప్యాక్ ఆఫ్ ₹1000కేమో వచ్చింది. నేను షేర్ కూడా చేసినట్టున్న డీల్. సో, ఇది కూడా అంతే ₹1250 పెట్టారు సింగిల్ పీస్. వెరీ సూన్ ఇది మంచి డిస్కౌంట్‌లో వస్తది. సెప్టెంబర్ సేల్ ఆ టైంలో మీకు మంచి డిస్కౌంట్‌లో వస్తది. ఒకవేళ మీరు ట్యాగ్స్ ఇలాంటి ఎయిర్ ట్యాగ్స్ లాంటివి ప్రిఫర్ చేయాలనుకుంటే అప్పుడు చూసుకోండి బెటర్ ప్రైస్ అవుద్ది అది. నెక్స్ట్ మీకు గూగుల్ నుంచి వాళ్ళు గూగుల్ పిక్సెల్ 11 సిరీస్‌ని ఆగస్టు 12వ తారీఖు నుంచి మన ఇండియాలో కూడా ప్రీ ఆర్డర్స్ చేసుకోమని చెప్తున్నారు. ఇది అఫీషియల్ వెబ్‌సైట్‌లో కావచ్చు, గూగుల్ ఇండియా, గూగుల్ స్టోర్‌లో. ఎట్ ద సేమ్ టైమ్ అఫీషియల్ వీళ్ళ పార్ట్నర్ వెబ్‌సైట్స్ లైక్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ అలాగే పార్ట్నర్ స్టోర్స్, ఆఫ్‌లైన్ స్టోర్స్ కావచ్చు. ఇంకెక్కడైనా మీరు కావాలనుకుంటే ప్రీ ఆర్డర్ చేసుకోండి ఆగస్టు 12వ తారీఖున అని చెప్తున్నారు. అండ్ పిక్సెల్ 11 సిరీస్ ప్రీవియస్ జనరేషన్‌తో కంపేర్ చేస్తే కొంచెం రీజనబుల్ ప్రైజింగ్‌లో కొంచెం తగ్గించి పెడతామని చెప్తున్నారు మరి. చూడాలి మరి ఎలా ఉండబోతుందన్నది. సో, ఈరోజు మొత్తం 10 టెక్ న్యూస్‌లో 3 డీల్స్ చెప్పాను. ఏది బాగుందో కింద కామెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.